అధికారం చేతిలో ఉన్నప్పుడు ఉండే హడావుడి వేరే రకంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా సరే బీజేపీలోని కీలకమైన ముగ్గురు నేతలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు యాక్టివ్ అయిపోయారు. ఇన్నాళ్ళు ఎందుకని నిశ్శబ్దం పాటించారు? ఇప్పుడే ఎందుకని యాక్టివ్ అయిపోయారు? చూద్దాం. యాక్టివ్ మోడ్లో ఆ కమల నేతలు. ఎన్నికల ముందు హడావిడి, మళ్లీ ఇన్నాళ్లకి లైమ్లైట్ లో కనిపిస్తోన్న విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్. మరోవైపు నామినేటెడ్ పదవులపై బీజేపీలో చర్చ. ఒక్కసారి ఎన్నికల ముందు రోజులకి వెళ్దాం. టీడీపీ జనసేనతో బీజేపీకి పొత్తు కుదిరిన తొలినాళ్లవి. ఆ సమయంలో అందరూ ఆశావాహులే, అందరూ అభ్యర్థులే. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కేవి తక్కువ సీట్లని తెలుసు కాబట్టే ఆనాడు ఏ స్థాయిలో పైరవి చెయ్యాలో, ఎవరితో చెప్పించాలో అవన్నీ చేశారు. టికెట్ కోసం చెయ్యని ప్రయత్నం లేదు, వెయ్యని ఎత్తుగడా లేదు ఆనాడు. అలా ప్రయత్నించిన ఏపీ బీజేపీ ప్రముఖుల్లో అత్యంత ప్రముఖంగా వినిపించిన పేర్లు సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ ముగ్గురులో ఎవరికీ టికెట్లు రాలేదు. తమ టైం కోసం వేచి చూస్తామని అప్పట్లోనే స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. ఎన్నికలు ముగిశాయి. బంపర్ మెజార్టీతో కూటమి గెలిచింది, అధికారంలో కూడా వచ్చింది. అయినా గానీ ఈ ముగ్గురు సందడి ఎక్కడా కనిపించలేదు. ఉన్నట్టుండి ఇన్నాళ్లకి వీరి వాయిస్ వినిపిస్తోంది. సోము వీర్రాజు ఇప్పటికీ అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారనుకోండి. జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం పార్టీలో యాక్టివ్ అయ్యారు. కార్యకర్తలతో మమేకమవుతున్నారు, ప్రజలతో ఉంటున్నారు. ఈ గ్యాప్ లో ఏం చేయలేదని కాదు గాని మీడియాలో ఫోకస్ కాలేదంతే. మరి ఇప్పుడే ఎందుకు ఫోకస్ అవుతున్నారు? ఎందుకీ హడావిడి? దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఏపీలో వరదల కారణంగా వాయిదా పడ్డప్పటికీ పరిస్థితులు చక్కబడ్డంతో మెంబర్షిప్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో ఎక్కువ మంది సభ్యులను చేర్చే బాధ్యతను రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి కూడా ముందుండి నడిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. 1 కోటి మందికి సభ్యత్వం టార్గెట్గా పెట్టుకున్నామని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్వయంగా కామెంట్ చేశారు. ఇన్నాళ్లు నిశ్శబ్దం పాటించిన ఈ నేతలు ఇప్పుడు కార్యకర్తలతో ఉత్సాహంగా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఏంటి కారణం? ఇదంతా పక్కన పెడితే ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగబోతోంది. వరదలు రాకపోతే ఈ పాటికి పదవుల పంపిణీ ఓ కొలిక్కొచ్చేదేమో. ఇప్పటికే బీజేపీ జాతీయ సహసంఘటన కార్యదర్శి శివప్రకాష్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి చర్చించారు. ఆ చర్చల్లో 2 పార్టీల మధ్య ఒప్పందం, సమన్వయం కుదిరిందనే చర్చ జరుగుతోంది. ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అనే దానిపై ఓ ప్రైమరీ లిస్టు కూడా తయారు చేశారంటున్నారు. మరి ఆ జాబితాలో ఎవరెవరున్నారు? సరే, నామినేటెడ్ పదవులను పక్కన పెడితే ఆనాడు జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజుకు టిక్కెట్లు రాకపోవడానికి ఓ కారణం బాగా వైరల్ అయింది. అప్పట్లో టీడీపీకి అనుకూలంగా ఉండే బీజేపీ నేతలు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే బీజేపీ లీడర్లు, తటస్థంగా బీజేపీ కోసమే పనిచేసే బీజేపీ నాయకులు అని 3 వర్గాలుండేవని చెప్పుకునేవారు. అలా వైసీపీకి ఫేవర్డ్ అనే మాట్లాడుకున్న వారి జాబితాలో జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు కూడా ఉన్నారంటారు. గత ఎన్నికల్లో టిక్కెట్లు రాకపోవడానికి కారణం అదే అని కూడా అప్పట్లో టాక్. ఇప్పుడు నామినేటెడ్ పదవుల పంపకం జరగబోతోంది. మరి అదే అడ్డంకి ఇప్పుడు ఉంటుందా? ఈ ఇద్దరు నేతలు యాక్టివ్గా కనపడ్డానికి కారణం ఇదేనా అని మాట్లాడుకుంటున్నారు.